వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భవాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగుంటానండి. ఈరోజు మన ఛానల్లో కేకులు అయితే చేశానమాట. చాలా సింపుల్గా ఎలాంటి అకేషన్స్కి అయినా, బర్త్డేకి అయినా, యానివర్సరీకి అయినా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే కేకులు అనమాట. చాలా ఫ్లఫీగా వచ్చాయి. ఈజీ ప్రాసెస్ అండి. ఎలాంటివి కష్టపడకుండా, పెద్ద ఇంగ్రీడియంట్స్ లేకుండా, సింపుల్ కొలతలతో, సింపుల్ ప్రాసెస్ తోటి చూపించాను. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళితే చూసేద్దాం పదండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్, మీరు ఇచ్చే ఒక లైకే చాలా సపోర్టింగ్గా ఉంటుంది నాకైతే. వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి. ఫస్ట్ కేక్ని అయితే రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని, వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకున్నాను నేనైతే. ఇది పెట్టుకొని దీంట్లోకి అయితే స్టాండ్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టాండ్ లేని వాళ్ళు గిన్నెనైనా పెట్టుకోండి, ఏదైనా చిన్న ప్లేట్ అయినా పెట్టుకొని అయినా వేసుకోవచ్చు. సో ఇంకా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ అయినా, ఇసుకనైనా ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కేక్ అయితే మంచిగా వస్తుంది అనమాట. గిన్నె మాడిపోకుండా ఉండడానికి కోసం అనమాట. నేనైతే స్టాండ్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అయితే ముందుగానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి అయితే కేక్ ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే ఒక 1 కప్పు మైదాపిండి తీసుకున్నానండి నేనైతే. సో మైదాపిండి 1 కప్పు తీసుకున్నాను. మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లోకి అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా ఇలా మిక్స్ చేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను కలిపేసుకొని. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే నేను 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను కదా, 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. 1/2 కప్పు షుగర్కి అయితే 1 కప్పు పౌడర్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే వేసేసుకొని ఇలా 3/4 కప్పు అంటే పావు వంతు కన్నా తక్కువ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్తో తీసుకున్నారంటే ఖచ్చితంగా ఫ్లఫీగా వస్తుందండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో అది వేసుకోండి. దీంట్లోకి అయితే ఇప్పుడు ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు, ఎగ్లెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్ ప్లేస్లో పెరుగునైనా తీసుకోండి. సో ఇంకా నేనైతే 2 eggs తీసుకున్నాను. నేనైతే 2 eggs సరిపోతాయని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే ఇలాచీలు అయితే వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు వెనిలా ఐసెస్ ఉన్న వాళ్ళు అదైనా వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఇలా ఇలాచీలనే వేసుకోండి. ఇది ఎందుకు అంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం అని ఇలాచీలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది కేక్ అనేది. సో అది వేసుకొని దాని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మైదాపిండిలోకి మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక చిన్న చిటికడంతా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేనైతే. ఇలా సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కేక్ బాగా వస్తుందండి. సో అది వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఎగ్ అండ్ షుగర్ పౌడర్ గిట్లా, దాన్ని గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి అయితే మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా ఒకేసారి కలపనాని వాళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి మొత్తం కేక్ని అయితే. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి చేసుకున్నామంటే ఫ్లఫీగా కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సూపర్గా టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ బేకరీలో కొనుక్కొని వచ్చినట్టు కేక్ లానే వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాంట్లానే వస్తుంది. మీరు ఇలా ఒకసారి పర్ఫెక్ట్గా ఇలా ట్రై చేసి చూడండి. కేక్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు బయట కేకులు అంటే అసలు కూడా చేస్తారో తెలియదు, ఎలా చేస్తున్నారో కూడా తెలియదు కదా, ఎన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెడుతున్నారో కూడా తెలియదు కదా వాళ్ళు. సో అలా కాకుండా మన ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా ఈజీగా. ఇలా ఫ్లఫీ కేక్ని అయితే మన చేతులతో రెడీ చేసుకొని బర్త్డేస్కి అయినా ఎలాంటి ఫంక్షన్స్కి అయినా కానీ ఈజీగా మన చేతులతో ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే సూపర్గా వస్తుంది. సో దీనికి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకా మరొక వీడియోలో అయితే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి అయితే వీడియో చూపిస్తానండి. సో ఇంకా ఇప్పుడైతే కేక్ని అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా కలిపేసుకుంటున్నాను చూడండి. ఒకే డైరెక్షన్లో ఇలా కేక్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం పాలైతే యాడ్ చేసుకోవచ్చు మీరు గట్టిగా అనిపిస్తే. సో నాకు ఇది కొంచెం థిక్గా అనిపించింది, కొంచెం పాలైతే యాడ్ చేసుకుందాం. దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ పాలైతే వేసుకుందాం. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైతే వేసుకొని కలిపేసుకున్నాను. ఇలాగా
చూడండి ఇలా రావాలన్నమాట. ఇలా స్పూన్ లా పడితే ఒక రిబ్బన్ లాగా పడుతుంది కదా, సో అలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు కేక్ అనేది. సో ఇప్పుడు దాని పక్కన పెట్టేసుకొని కేక్ బౌల్ని అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం ముందుగానైతే ఇలా నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా బౌల్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అది లేదు కాబట్టి నేను ఆయిల్ అప్లై చేసి ఇలా మైదా పిండిని అయితే జల్లించుకుంటున్నానండి. నేను ఇంట్లో ఉన్న వాటితోటి మాత్రమే చూపిస్తున్నానండి కేక్ అయితే. ఇంకా వేరే కొనుక్కొచ్చి అయితే ఏవి చూపించట్లేదు. ఉన్న వాటితో కూడా కేకులు అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటి. సో ఇంకా ఇలా పౌడర్ని అయితే వేసేసుకున్నాను. మీరు ఒక డౌట్ రావచ్చు, కేక్ బౌల్ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలనేది. ఏ స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు అండి కేక్ అనేది. సో నేను ఆ ప్రాసెస్ కూడా ఒక వీడియోలో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే దీనికి మైదా పిండి అప్లై చేసుకున్నాను కదా, దీంట్లోకి అయితే ఇప్పుడు కేక్ బ్యాటర్ని అయితే ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పడుతుందో. ఇలా మంచిగా రిబ్బన్ లాగా పడుతుంది చూడండి. ఇలా వస్తుంది, ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకున్నాను మొత్తం. ఇలా వేసుకొని ఒక్కోసారి రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే కొంచెం హెయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా వస్తుంది కేక్ అనేది. ఇలా ట్యాప్ చేసేసి ఇంకెప్పుడు దీంట్లోకి అయితే కేక్ని అయితే కొంచెం బాదం అండ్ జీడిపప్పును అయితే సన్నగా కట్ చేసుకొని దీని మీద వేసుకుందాము కొంచెం డెకరేషన్ కోసం అయితే. సో వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు దీనిలోకి అయితే వేసేసుకుందాము. ఇలా అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. జీడిపప్పు అండ్ బాదం అయితే సన్నగా కట్ చేసుకొని వీటిలోకి అయితే కేక్ మీద వేసేసుకుంటున్నాను ఇలాగా కొంచెం డెకరేషన్ కోసం అయితే. ఇప్పుడు ఇది వేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఈ బౌల్ని అయితే. సో కొంచెం ఇలా కదిలియకుండా మెల్లగా తీసుకెళ్ళి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బౌల్ని అయితే, సో దాంట్లోకి అయితే కేక్ బౌల్ని అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20-30 మినిట్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నాకైతే మొత్తం 33 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో ఇప్పుడు కేక్ అయితే చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా పొంగిందో, బాగా వచ్చింది కదా. చూస్తుంటే కదా మీకు తెలుస్తుంది అనుకుంటా, చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఒకసారి ఇది ఎలా కుక్ అయింది లోపల వరకు అని చెప్పి చూడడానికైతే ఇలా ఒక టూత్ పిన్ పెట్టి గుచ్చి చూస్తే దానికి ఏం అంటకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు కేక్ అనేది. సో చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చడానికి బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయింది కేక్ అయితే. ఒక్కసారి నైఫ్ తోటి ఇలా సైడ్కి ఇలా అంటే కేక్ అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా రిటర్న్ వేసుకుంటే ఇలా 2 సార్లు ఒకసారి ట్యాప్ చేస్తే మంచిగా కేక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎలా విడగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్లఫీగా వచ్చింది కేక్ అనేది, చాలా బాగా వచ్చింది కదా. చూస్తుంటే నాకైతే అప్పుడే తినాలనిపించింది అనమాట, అంత బాగా వచ్చింది. నాకు ఇలా ఫ్లఫీ కేక్స్ అంటేనే ఇష్టం అండి. ఎలాంటి విప్పి క్రీమ్ అప్లై చేసుకొని కూల్ కేక్స్, వేరే చాక్లెట్స్ కేక్స్ ఏవి తినాలనిపించదు అనమాట. సో ఇంకా ఇలానే చేసుకొని అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలాగే చేసి పెడుతూ ఉంటాను. కొంచెం హెల్తీగా కావాలి అనుకున్న వాళ్ళు మైదాపిండి ప్లేస్లో గోధుమపిండి వేసుకొని కేక్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అనేది. అయినా యానివర్సరీకైనా ఎలాంటి అకేషన్కైనా ఇలా కేక్ని అయితే రెడీ చేసుకొని ఇంట్లోనే బేకరీ నుంచి కేకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మన చేతులతో ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఫ్లఫీగా సూపర్గా చెప్పిన మెజర్మెంట్తో చేసుకున్నారంటే కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చూస్తుంటే మీకు తెలుస్తుంది అనుకుంటా. చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ కూడా, టేస్ట్ అదిరిపోయింది అనమాట. మీరు ట్రై చేసేయండి. ఇంకా రెండో కేక్ కోసం అయితే మనము ఇలా హ్యాపీ బిస్కెట్స్ని అయితే తీసుకున్నానండి. ఇలా ఒక 5 అయితే తీసుకొని ఇప్పుడు మంచిగా వీటిని అయితే సో ఒక ప్లేట్లోకి అయితే బిస్కెట్స్ని అయితే తీసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా నేనైతే ఒక 5 తీసుకున్నాను అనమాట. సో వీటిలో అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు మనం ఇవైతే పౌడర్గా పట్టుకోవడానికి అయితే మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే ఇప్పుడు బిస్కెట్స్ని అన్నీ చించి ఇలా పౌడర్ అయితే పట్టుకుందాము. ఇలా బిస్కెట్స్ని అయితే సో మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలన్నమాట. వీటిని అయితే ఈ పౌడర్ని ఇలా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ ఏం లేవు అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా సింపుల్గా చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా సేమ్ యాజ్ టీస్గా కేక్ అయితే సూపర్గా వస్తుంది, ఫ్లఫీగా కూడా వస్తుంది అనమాట. ఇది ఇలా చూపించే విధంగా చూడండి, ఒక్కసారి అయితే ట్రై చేసేయండి ఇలా కూడా. సో వీటిని అయితే బిస్కెట్స్ని వేసుకొని మంచిగా పౌడర్ అయితే పట్టుకున్నాను. నా దగ్గర చిన్న మిక్సీ జార్ అయితే లేదండి, అందుకే పెద్ద దాంట్లోకి అయితే వేసుకున్నానండి. సో ఇంకా ఇదైతే మొత్తం పౌడర్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని పౌడర్ని అయితే మంచిగా కొంచెం మెత్తగానైతే పట్టుకోవాలి. ఇలా అన్నమాట ఎక్కడ బిస్కెట్స్ అనేది లేకుండా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఈనో ప్యాకెట్ అయినా తెచ్చి వేసేసుకోవచ్చు. నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఈనో ప్యాకెట్ వేసుకున్న వాళ్ళు అది కూడా వేసేసుకోండి. సో అది
వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బేకింగ్ పౌడర్ మంచిగా పౌడర్లోకి బిస్కెట్ పౌడర్లోకి కలవాలన్నమాట. సో కలిసేటట్టు ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పాలు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది పౌడర్ని అయితే కలిపేసుకుందాము. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే తీసుకున్నానండి. కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లోనే ఉన్నాయన్నమాట పాలు. సో వాటిని కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని అయితే ఇలా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా పౌడర్ని అయితే. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేవు అనమాట. ఇంతేనండి. ఇదే కొంచెం కొన్ని పాలు మాత్రమే పడతాయి. సో దాంట్లోకి వచ్చి ఒక బేకింగ్ పౌడర్, ఇవి 2 పడతాయి అనమాట. అది లేని వాళ్ళు ఈనోనే వేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. అంతేనండి. సో ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీని అయితే రెడీ అయిపోయినట్టే. ఇది బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ బౌల్ కోసం అయితే మళ్ళీ బౌల్ అయితే తీసేసుకొని కేక్ బౌల్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కేక్ బౌల్ మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని, సో ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ముందు చెప్పాను కదా. సో అలాగా బటర్ పేపర్ అయినా వేసుకొని చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోటే చేసి చూపిస్తున్నాను మీకైతే. వేసుకొని కొంచెం మైదా పిండిని వేసుకొని జల్లించుకొని ఇలా కేక్ బౌల్ని అయితే రెడీ చేసుకుందాం మొత్తము. ఇలా ఎక్కువ పడినా కానీ కొంచెం మళ్ళీ లాస్ట్లో అయితే మొత్తం బౌల్ని అయితే దులిపేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఎక్కడ పిండి లేకుండా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే ఇప్పుడు మనం బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా మిక్స్, దాన్ని అయితే ఇలా బ్యాటర్ని అయితే ఇలా వేసేసుకోవాలి గిన్నెలోకి అయితే. చూడండి ఎలా పడుతుందో సేమ్ యాస్టీస్గా ఇంత ముందుకు కేక్ మైదాపిండి కేక్ ఎలా చేసుకున్నామో సో ఈ బ్యాటర్ కూడా అలాగే వచ్చింది, చూసారు కదా. సో ఇప్పుడు వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టే అనమాట, మనకు అర్థమైపోతుంది. కొంచెం డెకరేషన్ కోసం అయితే నేను ఆ కేక్ అయితే కొంచెం జీడిపప్పు బాదం అయితే వేసుకున్నాను డెకరేషన్ కోసం అయితే. సో దీనికోసం అయితే బిస్కెట్స్నే పెడుతున్నానండి ఇలాగా. మీ దగ్గర ఏముంటే అవి డెకరేషన్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇంకా విప్పి క్రీమ్ అయితే అప్లై చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నాను కదా. సో అది కూడా చూపిస్తానండి. కేక్ అయితే ఇలా ఫ్లఫీ కేక్ని అయితే మన ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ బాగుంటుంది. ఇంకా బయట కొనుక్కొచ్చి ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఎలా చేస్తారో కూడా తెలియదు కదా. ఇప్పుడు అయినా కెమికల్స్ బాగా కలుస్తున్నాయి కదా కేక్లో. ఇంతకుముందుకు ఒక చిన్న వీడియో కూడా వచ్చింది. ఒక కేక్ తిని బర్త్డేకి కేక్ కట్ చేపించి ఆ అమ్మాయి కూడా చనిపోయిందనే విషయం కూడా తెలిసిందే అనుకుంటా అందరికీ. సో అలా కాకుండా ఇంకా మనకు అలాంటి భయాలు ఉన్నప్పుడు మన ఇంట్లోనే మన చేతులతో చేసి పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు కదా. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. మళ్ళీ ఒక బౌల్ అయితే పెట్టుకొని స్టాండ్ అయితే వేసుకొని కేక్ బౌల్ రెడీ చేసుకున్నాం కదా. దాంట్లోకి అయితే కేక్ని అయితే పెట్టేసుకున్నాను. చూడండి కేక్ అయితే మంచి ఒక 25 మినిట్స్ అయితే పట్టిందండి ఈ కేక్ అయితే. చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు ఒక పిన్ని పెట్టి గుచ్చి చూస్తున్నాను చూడండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే కనిపిస్తుంది కదా. అంత బాగా వచ్చింది. ఒక కేక్ అయితే ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం చల్లారని ఇచ్చాను బయట పెట్టి. ఇప్పుడు మళ్ళీ దీన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి దీన్ని ఒక్కసారి నైఫ్ తోటి ఇలా సైడ్లో కంటే కేక్ అయితే మంచిగా వచ్చేస్తుందండి. విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తుంది కేక్ అయితే. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే ఒకసారి రిటర్న్ వేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే కదా. ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొంచెం చిన్నగా వచ్చింది అనమాట. ఇంకా కావాలి అనుకున్న చాలా బిస్కెట్స్ అయితే తీసుకొని కొంచెం పౌడర్ అయితే పట్టుకొని సేమ్ యాస్టీస్గా ఇలాగే చేసుకోండి. సో సరిపోతుందని నేనైతే తీసుకున్నాను కానీ కొంచెం చిన్నగా చేసుకున్నాను అనమాట. చూడండి గిన్నె ఎక్కడ మాడిపోకుండా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. చూసారు కదా. ఇప్పుడు ఈ కేక్ రెడీ అయిపోయింది. హ్యాపీ బిస్కెట్స్ తోటి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా లోపల కుక్ అయిపోయిందో. చాలా బాగా వచ్చింది అనమాట. చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసేయండి. ఈ న్యూ ఇయర్కి చేసుకోండి. వేరే బర్త్డేస్కైనా ఎలాంటి అకేషన్స్కైనా బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే మన చేతులతో ఇలా కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చు సింపుల్గా. సో చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద ఆల్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసేవాళ్ళు కూడా ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు నచ్చినట్టయితే. సో యూజ్ అయ్యింది అనిపిస్తే కొంచెం చిన్నగా లైక్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఇప్పుడు 2 కేకులు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి కదా. మీ ఇంట్లో కూడా ఇలా కేకులు అయితే రెడీ చేసుకొని ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోండి. చాలా బాగా వచ్చాయి కదా. చూస్తున్నారు కదా ఎలా వచ్చాయి కేకులు అయితే.
2 కేకులు ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి అనమాట. మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. సో మరొక మంచి వీడియోతోటి మంచి కేకులతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.